ఇప్పుడు నిన్నటి నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేంటి అంటే బర్లని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి పంపించిన వీడియో. బర్లని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి పంపించుడు ఏంది? ఇప్పటికి కొంతమంది చూసుంటారు వీడియో, నిన్న నుంచి వైరల్ అవుతుంది కాబట్టి. ఏంటి అంటే వాళ్ళ షెడ్డుని కూల్చేసిర్రు. ఇప్పుడు భూపాలపల్లిలా వాళ్ళు బర్లను కట్టేసే షెడ్డుని కూల్చేసిరట. కూలిస్తే దాని వెనకాల ఎమ్మెల్యే సార్ ఉన్నాడు, కూలగొట్టిండు. మా బర్రెలు ఏడుండాలి మరి? నిన్న మొన్న రాక మేము ఆ షెడ్లో ఉంచేటోళ్ళం. ఇప్పుడు ఆ షెడ్ను కూల్చేసిరు కదా, మీ క్యాంప్ ఆఫీస్లో ఉంచుతాం, ఎమ్మెల్యే సార్ వచ్చి మాట్లాడినాక మా బర్రెలను ఏడైతే ఉంచమంటాడో ఆడికి తీసుకొని పోతాం అంటున్నారు. ఖతర్నాక్ మాట్లాడింది అక్క. చూపిస్తాను నేను మీకు వీడియో. ఎందుకంటే తెలంగాణలో ప్రశ్నించే తత్వం ఎట్లుంటుంది, ఏంది, వాళ్ళ నోటికాడి బుక్కని తీసుకుపోతే ఎట్లా మాట్లాడతారు, ఎట్లా ప్రశ్నిస్తారు, స్పందిస్తారు తెలంగాణ సమాజం అనేది మనం చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. లగచర్లలో జరిగిన ఇన్సిడెంట్లు కావచ్చు. దిలావల్పూర్లో ఒక అవ్వ ఇట్లా మందు బాటిల్ని పట్టుకొని పోయింది కదా, చూసినాం మన అందరం. అప్పుడు సోషల్ మీడియాలో కూడా ఫుల్ వైరల్ అయింది. చాకల ఐలమ్మతో పోల్చిర్రు. ఆ రోజు ఐలమ్మ ఎట్లయితే తిరుగుబాటు చేసిందో అట్లా మా భూములను గుంజుకుంటే మా దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీ పెడితే మా భూములు ఏం కావాలి, మా బతుకులు ఏం కావాలి అని ఒక అవ్వ ఎట్లా మందు బాటిల్ పట్టుకొని ఎట్లా పోయింది చూసినాం కదా మనం. అట్లాంటి వీడియో ఇది. ఈ అమ్మ మాట్లాడుతుంది, ఖతర్నాక్ మాట్లాడుతుంది. ఫస్ట్ మీరు ఈ వీడియో చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియో చూసిన తర్వాత ఇలా ఫోన్ నెంబర్ కూడా ఉంది మన దగ్గర, ఒకవేళ అందుబాటులోకి వస్తే వీళ్ళని మాట్లాడిచ్చేది కూడా చేస్తా నేను. ఒకసారి చూడుర్రి. ఇది క్యాంప్ ఆఫీసు. మంచిగా ఫ్లెక్సీలు కూడా వచ్చేటట్టు వీడియో కనిపిస్తుంది మనకు. చూడుర్రి, ఇది ఎక్కడనో తోలిర్రేమో అనడానికి కూడా లేదు. బోర్డు కూడా కనిపిస్తుంది చూడుర్రి మనకి. లోపలికి తోలుతున్న బోర్డు కూడా కనిపిస్తుంది, అది ఎవరిది అనేది. భూపాలపల్లి. చూడుర్రి, గండ్ర సత్యనారాయణరావు శాసనసభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గం. ఆయనే క్యాంప్ ఆఫీస్ ఇది. లోపలికి తోలుతుంది బర్రెల్ని. నిన్న నుంచి వైరల్ అవుతుంది ఈ వీడియో, చాలామంది చూసుంటారు. వార్త తెలవనోళ్ళ కోసం ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా. ఇది దీంట్లో కొట్టుకొని వచ్చిర్రు డైరెక్ట్గా. మందకాడ నుంచి వచ్చినట్టున్నారు చూడుర్రి. చూస్తే ఇక్కడ టిఫిన్ పట్టుకొని పోతుండే ఒక ఆయన, దాని నుంచి డైరెక్ట్ అక్కడి నుంచి షెడ్డును కూల్చేసారు. కాబట్టి మరి సాయంత్రం అయిన తర్వాత ఏడికి పోవాలి, ఎక్కడ ఉంచాలి బర్లను తెలియదు కదా, అందుకోసం ఈడ పట్టేస్తాం అంటారు. ఇది వినిపియని వాళ్ళ కోసం చెప్తున్నా. బర్రెలు ఎక్కడ కట్టేస్తారో మీరే కట్టేయ్యిర్రిగా, మేమైతే తోలినాం ఇంట్లో, ఎందుకంటే మా షెడ్ లేదు కాబట్టి ఇంట్లో తోలినాం, ఎక్కడ కట్టేస్తారో మీరే కట్టేయ్యిర్రి అంటారు. ఆడియో చిన్నగా వస్తుంది కాబట్టి చెప్తున్నాను నేను మీకు. ఏడగట్టేసి చెప్తే సార్ లేడు, సార్ చెప్పింది. ఇది చాలా మంచి పాయింట్లు ఉన్నాయి ఇందులో. మీకు ఆడియో చిన్నగా వస్తుంది కాబట్టి
ఒక ఆయన తీసుకోబోర్రి అంటే గడ్డే కదా తింటుంది, గడ్డి తిననియ్యారు. ఈ అమ్మ ఏమంటదంటే ₹1 తీసుకోకుండా ఎమ్మెల్యే సార్కి మీ ఓటేస్తే మాది కూలగొడతారా? ఎమ్మెల్యే సార్ గెలవాలని కోరుకున్నందుకు, గెలిపించినందుకు, ఓటేసి గెలిపించినందుకు మా బర్లకు షెడ్లు లేకుండా చేస్తారా? ఈ అమ్మ మాట్లాడుతుంది. దీంట్లో ఉంది వీడియో, ఆడియో ఉంది, చిన్నగా వస్తుందని నేను మీకు చెప్పిన. ₹1 తీసుకోకుండా ఓటేసినాం మేము సార్కి, సార్ మాకు నీడ లేకుండా చేస్తారా అంటుంది. ఈమె మాట్లాడిన వీడియో ఉంటుంది, మంచిగా మాట్లాడింది. ఇప్పుడు మీకు ఈ అమ్మ మాట్లాడిన ఒక్క వీడియోని చూపిస్తా. ఇగో ఇది ఈమె ఏమంటదంటే ఎమ్మెల్యే సార్కు ₹1 తీసుకోకుండా మేము ఓటేసినాం, మాకు సార్ గెలవాలి అని అనుకుంటే గిట్లా చేసేది, మా షెడ్డు నా గూలగొట్టేది. ఎమ్మెల్యే సారే చెప్పాలి ఏడగట్టేయాలనేది, చెప్పుర్రి ఆడికి తీసుకొని పోతా నేను అంటుంది. అది మా టీపీఓ మున్సిపాలిటీ నుంచి సెట్ మొత్తం కూలగొట్టిరు. నా బర్లకు నా పనే జరిగింది. నేను బర్లు నాకు సెట్ అయ్యేదాకా నేను ఇళ్ళనే ఉంచుతా. ఎమ్మెల్యే సార్ మాకు న్యాయం చేయాలి అంతే. ఎమ్మెల్యే సార్ ఎక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే సార్ చేసినట్టారు. మాట్లాడు ఎమ్మెల్యే సారు మాకు ఈ సెట్ మొత్తం లేకుండా కూలగొట్టురని మున్సిపల్ ఆఫీసు కమిషనర్కు చెప్పిండట. మా ముందు ఏం చెప్పిండు, ఆయన ఏదో ఒకటి చూడు అక్కడికి పోయి మాట్లాడు అని కమిషనర్ సార్ మా ముందట మాట్లాడు అని కమిషనర్ సార్ తోటి ఫోన్ మాట్లాడిండట. అది మరి 4 రోజులు ఆగినాక మరి మాకు ఏ విషయం చెప్పినాక మాకు నోటీస్ పంపినాక ఇప్పటికే 20 గుంటల ల్యాండ్ కబ్జా చేసిరు. మిగతా 8 గుంటలు కూడా దాన్ని కారని ఇప్పుడు ఎమ్మెల్యే సార్ పాత్ర ముందట పెట్టుకొని వాళ్ళు మొత్తం కూలగొట్టి పడేసిరు. ఎమ్మెల్యే సార్ వచ్చినాక ఎక్కడ కట్టేయాలో చెప్తే అక్కడికే తీసుకొని పోతా అంటుంది. ఆమె చెప్తుంది ఏంటి అంటే ఆమె బర్రెల షెడ్డును కూల్చేసిరట. ఎందుకు కూల్చేసిర్రు అంటే ఎమ్మెల్యే సార్ చెప్తే కూల్చేసినాం అని చెప్పిరట. ఎమ్మెల్యే సార్ చెప్తే కూల్చేసిర్రు అని చెప్పారు కదా, ఎమ్మెల్యే సార్ ఇంటికే నేను నా బర్రెలను తీసుకొని పోతా, ఎమ్మెల్యే సార్ని అడుగుతా న్యాయం చేయమని. ఎమ్మెల్యే సార్ ఏడ చూపిస్తే ఆడనే నేను నా బర్రెలు ఉంచుకుంటా అంటుంది. ఇప్పుడు నాకు నా బర్రెలకు షెడ్డు లేకుండా చేసిర్రు కదా, మీరు చెప్పుర్రు ఎమ్మెల్యే సార్ వచ్చినాకనే తీసుకొని పోతా దాన్ని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి అని అంటుంది. ఇప్పుడు హైదరాబాద్ అయిపోయింది, హైదరాబాద్ చుట్టుపక్కల అయిపోయింది. ఊర్లల్లో ఈ బర్ల షెడ్లను కూడా విడిచిపెడతలేరు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కలల్లో హైడ్రా, మూసి ఎట్లా పోయి కనీసం వాళ్ళు కోర్టుకు పోయి స్టేలు తెచ్చుకునే అవకాశం కూడా లేకుండా శనివారాలు ఆదివారాలల్లో కోర్టులు లేనప్పుడు అన్నట్టు, శనివారాలు ఆదివారాలు ఎందుకంటే మళ్ళీ పండగలప్పుడు కూడా కోర్టులు ఉంటాయి కదా, కోర్టుకు పోతే కనుక ఆర్డర్ వస్తుంది ఆపేయాలని చెప్తారు అని సెలవుల రోజులల్లో కోర్టులకు సెలవులు ఉన్నప్పుడు సండేలు అట్లా చూసుకొని ఇప్పుడు హైడ్రా పేరు మీద లేకపోతే మూసి చుట్టుపక్కలల్లో ఉన్నాయి అని కూలగొట్టారు కదా ఇండ్లని. అది అయిపోయింది. ఇప్పుడు ఊర్లలో ఏంది అంటే బర్రెలు మేపుకునేటోళ్ళు ఒక వేసుకున్న షెడ్డును కూడా కూలగొడితే ఆమె ఏమి ఊకోలే. ఎమ్మెల్యే సార్ ఇంటికి వచ్చింది, డైరెక్టు ఇంటికి వచ్చి మీరు ఎందుకు కూలగొట్టిరు, ఇప్పుడు నాకు ఏదో ఒక న్యాయం చెయ్యిరి, చేసిన తర్వాతనే నేను తీసుకొని పోతా అంటుంది. తెలంగాణ సమాజంలో ఇట్లాంటి ప్రశ్నించే తత్వం ఇంకా ఉంది అని మళ్ళొకసారి గుర్తు చేసింది. చాలామంది మేధావులు మాట్లాడతలేరు. చాలా ఇన్సిడెంట్లు జరిగినప్పుడు మేధావులు మాట్లాడతలేరు. ఏడా హైడ్రా లాంటిది జరిగినప్పుడు కావచ్చు, లేకపోతే చాలామంది భూములని ఫార్మాసిటీ పేరుతోననా, ఇండస్ట్రియల్ పార్క్ పేరుతోననా, లేకపోతే రకరకాల పేర్లతోని భూములు గుంజుకుంటున్నప్పుడు అది ఇది చేస్తున్నప్పుడు మేధావులు ప్రశ్నిస్తలేరు. కానీ ఇట్లాంటి ప్రశ్నించే అక్కలు ఇంకా మిగిలి ఉన్నారు తెలంగాణలో. లగచెర్లలో కావచ్చు, దిలావర్పూర్లో కావచ్చు, ఇట్లా ప్రశ్నించే అమ్మలు ఇంకా ఉన్నారు. అసలు ఎందుకు చేస్తారు? ఎంత ధైర్యం కావాలి అమ్మకి? అంటే వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరైనా సరే మాకు ఇబ్బంది జరిగింది, మాకెందుకు ఇట్లాంటి ఇబ్బందులు పెడుతుర్రు అని ఆమె డైరెక్ట్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చి క్యాంప్ ఆఫీస్లో బర్లను తోలి చేస్తుంది.